నమస్తేనా. నమస్తే. ఎక్కడ మాది పెండ్యాల. ఏం చేస్తుంటావు? నేను వ్యవసాయం చేస్తుంటా. వ్యవసాయమా? ఎట్లా ఏం నడుస్తుంది? ఇక ఎలక్షన్లు వస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో బీఆర్ఎస్ ని ఓడగొట్టి కాంగ్రెస్ ని గద్దెనెక్కించారు. అవును. మార్పు కనిపిస్తుంది ఏమన్నా? ఏం మార్పు ఉన్నా కానీ గదే ఉన్నది, ఇంకేమున్నది మార్పు? ఇప్పటి వరకు మార్పు అయితే లేదు. అరే ప్రజాపాలన వైపు అడుగులు వేస్తున్నామని చెప్పిండు. 6 గ్యారంటీలు ఇచ్చిండు. 6 గ్యారంటీలలో ఏ గ్యారంటీ కరెక్ట్ లేదు. బస్సు అంటే పెట్టిండు, బస్సుకు అది కొట్లాటనే ఉన్నాయి మహిళలతో. ఇక అదైతే కరెక్ట్ ఏం లేదు. ఏం లేదు. సరే, ఏదైతే మనం మార్పు కోరుకున్నాం ఆ మార్పు కనిపిస్తలేదట? ఏం మార్పు కనిపిస్తలేదు. గతంలో బెటర్ ఉందా, ఇప్పుడు బెటర్ ఉందా? మరి ఇప్పుడైతే గట్లే ఉంది. అప్పుడు ఇంకేం చేయలేదు కదా, వచ్చి కూడా ఇంకా 3 నెలలు 4 నెలలు అవుతుంది కదా, ఇంకేం చేయలేదు. వచ్చిన తర్వాత ఇంకేం చేస్తారు కానీ ఇప్పుడైతే ఇంకేం లేదు. అదే ఉన్నది, అట్లే ఉన్నది. ఇది మహేశ్వరం. వాళ్ళు సబితమ్మనా? ఇప్పుడు సబితమ్మ ఉంది. ఎట్లా ఉంది ఆమె పరిపాలన? ఆమె గెలిచిందంటే మళ్ళీ ఇక్కడ దిగ్గరే రాలేదు. గతంలో మినిస్టర్ ఉండి ఏమైనా అభివృద్ధి? మినిస్టర్ ఉండి కూడా ఇంతవరకు కూడా ఏం అభివృద్ధి ఏం చేసింది ఏం లేదు. ఏం లేదు. అరే, నేను మొత్తం నా కాన్స్టిట్యున్సీలా రేపల్లాగా అనిపిస్తుంది. శిల పథకాలు వేసుకొని పోయింది కానీ ఇంకా చేసింది అయితే ఇంకేం లేదు. ఇంకా అభివృద్ధి అస్సలు లేదు. అభివృద్ధి ఉంటే గిట్ల ఎందుకుంటుండే చూస్తున్నావు కదా. ఎట్లా మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎట్లుండబోతుంది? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్. ఆల్రెడీ రంజిత్ రెడ్డి ఉండు కాంగ్రెస్ ఉండు ఎంపీగా. అవును. ఆయన గెలిచే అవకాశం ఏమైనా ఉందా మరి? ఇక ఆయన గెలవడు. ఇప్పుడు ఎవరు గెలుస్తారు? ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే బీజేపీ? బీజేపీ. ఎందుకు గెలుస్తాడు ఆయన? ఆయన ఎందుకు గెలుస్తాడంటే అంటే మంచి వ్యక్తి. ఇంకోటి గెలిచినట్టే, పార్లమెంట్ లో గెలిచిందంటే ఇంతవరకు పెండాలు కాదు కానీ ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గంలో కాలు పెట్టలేదు. రంజిత్ రెడ్డి అరే, పార్లమెంట్ లో అందుబాటులో ఉన్న ఇంతవరకు నేను చూడలేదు. ఆయన నేను చూడలేదు ఇంతవరకు. ఎప్పుడు తిరుగుతాం కానీ మా ఊరికి కూడా ఒకనాడు కూడా వచ్చిందో పాపన పోలేదు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, మళ్ళీ నేనే గెలుస్తున్నా అని చెప్పేసి ఆయన ధీమా వ్యక్తం చేస్తుండగా. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నా ఏదున్నా ఖచ్చితంగా కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు. ఎందుకంటే మోడీ పరిపాలన బాగుంది కాబట్టి. మోడీని చూసి ఓటేస్తారు కానీ ఇవాళ రేపు అన్ని పార్టీలలో ఊర్రా 11,000 ఓట్లు ఉన్నాయి, 1100 ఓట్లు ఉన్నాయి. 1100 ఓట్లల్లో మోడీకే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ చూసి ఇక్కడ ఓటు వేసేటోళ్ళు పెద్ద ఎవరు లేరు. అంటే మరి కేశాని జ్ఞానేశ్వర్ ఎట్లుంటది? జ్ఞానేశ్వర్ అంటే ఆయన ఎక్కడున్నాడో తెలియదు. ఆయన ఇంతవరకు ఏం తెలుగుదేశంలో ఉన్నప్పుడు చూసాం ఆయన. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడని అంటున్నారు కానీ ఇంకా ఇంతవరకు ఇక్కడ ఏది లేదు. ఆయన చూసలేదు, పాసలేదు. సరే, నరేంద్ర మోడీకి ఓటు వేయాలని చెప్పేసి అంటున్నావు కదా, ఎందుకు వేయాలి? నరేంద్ర మోడీకి ఎందుకు వేయాలి? నరేంద్ర మోడీ కొన్ని చేసిండు. త్రిపుతాలకు అది చేసిండు, ఆరికంటే 370 తీసేసిండు. ఇంకోటి ఏంది రైతులకు మంచి అది ఇచ్చిండు. ఇంకోటి ఏంది 6,000 ఇస్తున్నాడు. ఇట్లా సంవత్సరం రైతులకు కూడా మామూలులోకి అయితే మంచిగానే ఉన్నది. రైతులకు గుంటున్నా కానీ 6,000 వస్తూనే ఉన్నది. వస్తుందా? అంటే అభివృద్ధి జరుగుతుందంట. అభివృద్ధి నరేంద్ర మోడీతో మొన్న రామ మందిరం కట్టిండు. ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చేయలేని పనులు చేసిండు. ఫైనల్ గెలుస్తారంట? ఫైనల్ కట్టానంటే నాకైతే 100% కొండా విశ్వేశ్వరరెడ్డి గెలిచే ప్రపోజల్ ఉన్నది. కొండా విశ్వేశ్వరరెడ్డి అంటే ఆయన వ్యక్తిత్వం మంచిదేనా మరి? ఆయన చాలా మంచోడు. మంచోడు. ఓకే అన్న. ఇంకా ఆయన మనము ఇంటర్వ్యూలో చూస్తున్నాం కాబట్టి ఈ 3 క్యాండిడేట్లు ఎవరు అంటారంటే బెస్ట్ క్యాండిడేట్ అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి. ముగ్గురిట్లలో ఆయన బెటర్. ఆయన బెటర్. సరే అన్న. ఓకే అన్న. ఓకే, ధన్యవాదాలు.